హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద అయితే ఆదిత్యకి ఇక మళ్ళీ తిరిగి కాలు రావడం, తను నడవడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆనందిని చూసి ఇక ఇలాంటి కోడలు ఉంటే చాలు నాకు, నా కొడుకుని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆనంది చూసి కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఈరోజు ఇక తన కాళ్ళపై తను నడిచేలా ఈరోజు ఆనందే చేసింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని ఇక ఇంట్లో అందరి ముందు ఇక ఆనందిని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఇక ఇది మామూలు విషయం కాదు, ఈరోజు నా కొడుకు నేను ఏ విధంగానైతే ఉండాలనుకున్నానో అదే విధంగా నువ్వు చేశావు కాబట్టి ఇది మంచి రోజు. అంటే ఈరోజు నా ఆదిత్య మళ్ళీ నాకు పుట్టినరోజు లాంటి రోజు ఇది కాబట్టి ఇది మామూలుగా వదిలేయకూడదు, ఇక ఈ సెలబ్రేషన్ని పెద్దగా చేసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడే ఇక ఆనంది, ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది. అవునానంది, ఇక నా కొడుకు పుట్టినరోజు నేను పుట్టగానే ఎంత సంతోషపడ్డానో ఈరోజు ఆదిత్య తిరిగి కలుగుతున్నాడని ఇక నాకు చాలా సంతోషంగా ఉంది, కడుపు నిండినట్లుగా ఉంది. అందుకనే ఈరోజు ఇక నాకు ఎంతో సంతోషకరమైన రోజు, నా కొడుకు తిరిగి సంతోషంగా ఉన్న రోజు. అంటే ఈరోజు ఇక మనకి ఎప్పుడు గుర్తుండిపోవాలి అంటే ఈరోజుని మనం పెద్దగా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఇక పార్టీ చేసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడు ఆనంది చాలా సంతోషపడుతూ ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవన మాత్రం వీళ్ళంతా ఇంత సంతోషంగా ఉంటే నాకు చూడాలనిపించడం లేదు. ఇక ఇదంతా ఆ ఇందు పెద్దమ్మ వల్లే, ఇదంతా ఆ పెద్దమ్మే ఇదంతా చేసింది. ఈరోజు ఆదిత్య నడవడానికి కారణం తనే. తను ఆ రోజు ఆదిత్యని మాటలు అనకపోతే ఇక ఈ ఆనంది సీరియస్గా తీసుకునేదే కాదు, ఈరోజు ఈ విధంగా నడిపించగలేదే కాదు. కానీ ఇదంతా పెద్దమ్మే చేసింది. వీళ్ళు ఇంత సంతోషంగా ఉండడం, ఈ ఆనందిని పోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని ఇక జీవన అయితే వీళ్ళకి ఇంకా పార్టీ కూడా అని ఇక చాలా కోపంతో ఇక జీవన అయితే ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య రూమ్లోకి వెళ్ళి, ఏంటి ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం కాలుతుంది, ఏం మాట్లాడుతున్నావు అని జీవన అంటూ ఉంటుంది. నీకు ఇక మండిపోతున్నట్లుంది, ఇక ఇంట్లో వాళ్ళంతా అంత సంతోషంగా ఉండడం నీకు నచ్చడం లేదు కదా. ముందుగా మా వదిన విషయం అయితే నీకు మా వదినని పొగడడం, తను సంతోషంగా ఉండడం నీకు అస్సలు ఇష్టం ఉండదనుకుంటా. నీకు ఇక ఈ విధంగా బుద్ధి చెప్తేనే వింటావు. ఇక మా అన్నయ్య నడుస్తున్నాడు, ఇంకా కొద్దిసేపట్లో ఇక సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి, ఇక పార్టీ కూడా జరుగుతుంది. ఆ పార్టీలో అందరికీ దిమ్మ తిరిగే షాక్ కూడా ఇవ్వబోతున్నాను అని ఇక చైతన్య అయితే జీవనకి సవాల్ వేస్తాడు. అప్పుడే ఇక జీవన, ఇదేంటి వీడు కొంప తీసి ఆ రోజు ఆదిత్యకి కాలిపోవడానికి కారణం నేనని చెప్తాడా ఏంటి అని ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది. ఏంట్రా ఏం చెప్తావో అని అంటూ ఉంటుంది జీవన. అయితే అప్పుడు చైతన్య, ఏంటి లిటిల్ ప్రిన్సెస్ అంత భయంగా ఉందా, ఇక చెప్పేది విన్నాక నీకు ఆ భయం ఏమీ ఉండదులే అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే ఇక చైతన్య, ఇక నేను సెలబ్రేషన్స్కి టైం అయిపోతుంది కాబట్టి అన్నీ రెడీ చేయాలి, డెకరేషన్ ఇక అంతా కావాలి, ఇక నేను ఇక్కడ ఉంటే ఆ పని ఎవరు చేస్తారు అని చైతన్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జీవనకైతే కంగారు పుట్టించి ఇక సరదాగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక జీవన మాత్రం వీడేంటి ఏంటో ఇక గుండె పగిలిన నిజాన్ని ఇక ఈ దిమ్మ తిరిగే షాక్ ఇస్తానని చెప్పాడు, నా గురించి ఏదైనా చెప్తాడా ఏంటి, ఇప్పటికే వాళ్ళు ఇక ఆనందంగా ఉన్నారు. నిజంగా ఇక తను ఆ పరిస్థితికి రావడానికి కారణం నేనే అని చెప్తే నన్ను ఇక ఈ ఇంట్లో ఉండనిస్తారా, నేను అనుకున్నది సాధించలేను, ఈ ఇంట్లో ఉండనివ్వరు అని ఇక జీవన్ అయితే వీడు ఏం చేస్తాడో ఏమో అని
టెన్షన్తో ఉంటుంది. ఇటు పక్క ఇక పార్టీకి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ఇక డెకరేషన్ అంతా పూర్తి చేస్తారు. ఇక ఆనంది, చైతన్య, ఆదిత్య, శశికాంత్ అందరూ కలిసి ఇక చైతన్య అయితే ఎలాగైనా ఇక జీవన తల్లిదండ్రులను కూడా పిలవాలి. ఆ ఫ్యామిలీని అందరినీ పిలిచి ఇక అక్కడ ఈ జీవన ఆ ఇందుమతి ఆడే నాటకం గురించి అందరి ముందు బయటపెట్టి ఆ ఇందుమతికి ఇక మా అన్నయ్యకి ఏ విధంగానైతే ఇక అవమానపరిచిందో అంతకు అంత అవమానపరచాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటాడు. వెంటనే ఇక చైతన్య అయితే ఇక ముందు జ్యోతి గారికి ఫోన్ చేయాలి. ఇక అలా అయితే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నేను పిలిచాను కాబట్టి తీసుకొని ఈ పార్టీకి వస్తుంది. ఈ పార్టీలో ఆ ఇందుమతికి ఇక బుద్ధి చెప్పాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటాడు. వెంటనే ఇక చైతన్య అయితే జ్యోతికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక జ్యోతి ఏంటి చైతన్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని ఇక అనుకొని వెంటనే లిఫ్ట్ చేస్తుంది. ఏంటి బాబు ఈ టైంలో చేశారు అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి, ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని ఇక అనగానే ఇక జ్యోతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి బాబు ఇక జీవన ఏదైనా తప్పు చేసిందా? జీవన గురించి తెలుసుకోండి, జర జాగ్రత్తగా తనని ఇక బుద్ధి చెప్పేలా చేయండి, తన తప్పు తను తెలుసుకునేటట్లు చేయండి అని ఇక జ్యోతి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన గురించి కాదత్తయ్య గారు, నేను ఫోన్ చేసింది రేపు ఉదయాన్నే మా ఇంట్లో ఒక ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంకి మీ ఫ్యామిలీ మొత్తం ఇన్వైట్ చేయాలని అనుకున్నాను కాబట్టి మీరందరూ రావాలి, ఇంట్లో వాళ్ళంతా రావాలి కలిసి అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటి బాబు మేము వస్తే మీ అమ్మ వాళ్ళు ఊరుకోరు కదా, మా గురించి ఇక చాలా కోపంతో ఉన్నది, ఇప్పుడు మేము వస్తే తనకి ఇక ఆనందాన్ని కూడా మేము ఇక ఇవ్వలేకుండా పోతాము, ఇక తను మేము రావడం వల్ల ఇక డిస్టర్బ్ అవుతుంది, మాకు అది ఇష్టం లేదు, ఇక మీరే సంతోషంగా సెలబ్రేషన్ ఏదో చేసుకోండి అని జ్యోతి అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు మీరు రావాలి, నేను పిలుస్తున్నాను కదా కాబట్టైనా రావాలి అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక జ్యోతి ఇక చాలా బాధపడుతూ సరే నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తాం బాబు, ఇక మా గురించి మీ అమ్మగారు బాధపడితే అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. మా అమ్మగారు ఏమీ బాధపడరు, ఇక మీరు వచ్చాక అంతా తెలుస్తుంది రండి అని ఇక చైతన్య చెప్పగానే ఇక జ్యోతి ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సూర్యం ఏంటి జ్యోతి ఏం జరిగింది, ఎవరు ఫోన్ చేశారు అని ఇక అంటూ ఉంటాడు సూర్యం అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే ఇక చైతన్య బాబు ఫోన్ చేశాడు, అల్లుడు గారు ఫోన్ చేసి ఇక రేపు ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఏదో సెలబ్రేషన్ ఉందని ఖచ్చితంగా మన ఫ్యామిలీని మొత్తం ఇన్వైట్ చేశాడు, మనం వెళ్తే వాళ్ళ అమ్మ ఎంత కోపడుతుందో తెలుసు కదా, ఆ బాబు రమ్మన్నాడు కానీ వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ మనం వెళ్ళడం వల్ల ఇక తన సంతోషాన్ని కూడా వదులుకొని చాలా బాధపడుతుంది, లేదు వెళ్ళొద్దు అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడే సూర్యం లేదు జ్యోతి పిలవక మన అల్లుడు పిలిచారు, ఇక ఖచ్చితంగా మనం పోవాలి, మనకి ఏ అవమానం జరిగినా పర్లేదు కానీ అల్లుడు గారు సంతోషంగా ఉండాలి మనం వెళ్ళినందుకు అని ఇక సూర్యం అనగానే సరేనండి కానీ అక్కడ ఏదైనా జరిగితే ఇక మనం బాధపడవలసి వస్తుంది, మనం ఇక బాధపడాల్సిన అవసరం లేదు, ఇక ఆదిత్య వచ్చినప్పుడు ఇందుమతి చేసిన ఇక బాధ పెట్టింది చూసాం కదా, అప్పుడు ఆదిత్య ఎంతగా బాధపడలేడు కానీ ఆనందియే బాధపడింది, ఇక అదేవిధంగా మనం కూడా సైలెంట్గా ఉండిపోదాం అని ఇక అంటూ ఉంటాడు సూర్యం అయితే. అప్పుడు ఇక జ్యోతి అయితే సరే వెళ్దాం, ఉదయాన్నే అందరం కలిసి వెళ్దాం, ముందుగా అత్తయ్య గారికి మామయ్య గారికి అందరినీ పిలిచి చెప్పాలి రేపు ఉదయాన్నే ఏ ప్రోగ్రాం పెట్టుకోవద్దని, మనం ఆ సునంద ఇంటికి వెళ్ళాలని చెప్పాలి అని ఇక జ్యోతి అనగానే ఇక జ్యోతి వెంటనే అత్తయ్య గారు మామయ్య గారు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా కిందికి వస్తారు. అప్పుడే ఇక ఏంటి జ్యోతి సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని ఇక హైమ అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని అనగానే ఏంటి ఆ సంతోషానికి కారణం అని హైమ అడుగుతూ ఉంటుంది. ఇందుమతి కూడా ఇదేంటి చాలా సంతోషంగా ఉంది అని ఇందుమతి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అత్తయ్య గారు ఇక మనం రేపు జీవన అత్తగారింటికి వెళ్తున్నాం, ఇక ఆ ఇంట్లో ఏదో ప్రోగ్రాం అంట మనని పిలిచారు, ఇన్వైట్ చేశారు,
చేశారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయాన్నే మనం ఆ సునంద ఇంటికి వెళ్ళాలి అని ఇక జ్యోతి చెప్పగానే హైమ ఏంటి జ్యోతి ఆ సునంద గురించి తెలిసి కూడా అక్కడికి వెళ్తే మనకి అవమానమే జరుగుతుంది వద్దు అని ఇక హైమ అంటూ ఉంటుంది. అప్పుడు అత్తయ్య గారు నేను కూడా వద్దనుకున్నాను కానీ మీ కొడుకు ఇక ఖచ్చితంగా వెళ్ళాలి అని అన్నారు. ఇక పిలవక మా అల్లుడు గారు పిలిచారు ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని ఆయన అంటున్నారు అందుకే వెళ్ళవలసి వస్తుంది ఇక అవమానం జరిగినా భరించాలి అని ఇక అంటూ జ్యోతి చెప్పగానే ఇక హైమ కూడా ఒక పక్క నాకు కూడా సంతోషంగానే ఉంది. నా మనవరాలు అత్తగారింటికి వెళ్ళడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని హైమ కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చంద్ర కూడా అందరూ కూడా ఇక ఖచ్చితంగా మనం ఏ ప్రోగ్రామ్ని పెట్టుకోకూడదు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇంట్లో వాళ్ళంతా అనగానే ఇక సరే అనుకుంటారు. ఇక ఇందు మాత్రం ఏంటి ఇక ఆ ప్రోగ్రామ్కి వీళ్ళని పిలవడం ఏంటి అసలు అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఉదయాన్నే అందరూ లేచి రెడీ అయి ఇక బయలుదేరుతూ ఉంటారు. ఇక అక్కడికైతే వెళ్ళగానే ఇక పార్టీలో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం రావడం సునంద షాక్ అయిపోతుంది. ఇదేంటి పిలవని పేరంటానికి వీళ్ళంతా వచ్చారు ఏంటి జీవన నువ్వేమైనా ఫోన్ చేసావా అని అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడే అత్తయ్య గారు నాకు ఈ విషయమే తెలీదు అమ్మా నాన్నలు మా కుటుంబం మొత్తం ఇక్కడికి వస్తుందని నాకు తెలీదు నేను అస్సలు ఫోన్ చేయలేదు అని ఇక అంటూ ఉంటుంది జీవన. అయితే మరే నువ్వు చేయకపోతే ఆనంది చేసిందా ఆనంది ఎప్పుడు నేను సంతోషంగా ఉండడం తనకి ఇష్టం లేదనుకుంటా అని ఇక సునంద అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు మీ మాట కాదని నేను ఎలా చెప్తాను నేను జ్యోతమ్మ వాళ్ళకి ఫోన్ చేయలేదు ఈ పార్టీ ఉందని కూడా చెప్పలేదు అని ఇక శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య గారు అని ఇక అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడే చైతన్య లేదమ్మా నేను చెప్పాను ఎవరు చెప్పలేదు నేనే చెప్పాను వాళ్ళు రావాలి వాళ్ళకి ఇక వాళ్ళ ముందే కదా అన్నయ్యకి అవమానం జరిగింది ఇక వాళ్ళ ముందే ఇక అన్నయ్య సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఇక నేను ఈ పార్టీకి కొంతమందికి బుద్ధి చెప్పాలనే పిలిచాను అని చైతన్య అనగానే సునంద ఇక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. నీకు తెలుసు కదమ్మా ఇక జ్యోతి ఇంట్లో ఇక అక్కడి జ్యోతి గారి ఇంట్లో వెళ్తే ఆ ఇందుమతి ఇక అన్నయ్యని ఎన్నేసి మాటలందో ఇక అన్నయ్య ఎప్పటికీ అలాగే వీల్ చైర్కి పరిమితమై ఉంటాడు ఇక లేవలేని పరిస్థితి అని వదినని ఎంతగానో అవమానించింది ఆ ఇందుమతికి ఈ ఇంతమంది ముందు ఇక మా అన్నయ్యని ఎన్ని మాటలన్నా ఆ ఇందుమతికి బుద్ధి చెప్పాలనే ఇక జ్యోతి గారి ఫ్యామిలీని మొత్తం పిలిచాను ఇక ఆ ఇందుమతి కూడా ఖచ్చితంగా వాళ్ళతో వస్తుందని పిలిచాను అని చెప్పగానే ఇక సునంద ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక సునంద మంచి పని చేసావురా ఎవరి ముందైతే నా కొడుకుని అవమానించిందో వాళ్ళ ముందే తనకి బుద్ధి చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే ఆ బుద్ధి ఏదో నేను చెప్తానమ్మా ఎందుకు తొందరపడుతున్నారు అని ఇక వెంటనే ఇక చైతన్య అయితే ఇక ఇందుమతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక జీవన్ అయితే వీడేంటి ఇక పెద్దమ్మని ఏదో మాటలు అనేటట్లు అనుకున్నాను కానీ ఏదో చేసుకున్నట్లు అనిపిస్తుంది ఇక పెద్దమ్మకి ఇక బుద్ధి చెప్పాలని ఏదో ప్లాన్ వేసి పిలిపించాడు నాకు వీని మీద అప్పటి నుంచి డౌటే ఉంది అని ఇక జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి ఇక చైతన్య తన దగ్గరికి వెళ్ళడం చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి బాబు అని అంటూ ఉంటుంది. ఇక మా అన్నయ్యని అందరి ముందు ఎలా అవమానపరిచావో నిన్ను కూడా అదే విధంగా అవమానపరుస్తాను. మా అన్నయ్య నడవలేదన్నావా మా అన్నయ్య చూసుకో తన కాళ్ళపై తను నిల్చున్నాడు ఇక తను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు ఇక నడవలేదని నీ దీవనార్థన నడిచేలా చేసింది మా వదినని బాధపడేలా చేశావు ఇక నీకు బుద్ధి వచ్చేలా మా వదినే చేసింది ఇక నిన్ను ఊరికే ఎందుకు వదిలిపెడతాను మా అన్నయ్యని బాధ పెట్టినా ఎవరినైనా నేను వదిలిపెట్టాను ఆఖరికి నా భార్యనైనా సరే అని చైతన్య అని వెంటనే
ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఇందుమతి చెంప పలగొట్టి మరోసారి మా కుటుంబాన్ని, మా అన్నయ్యని కానీ ఏదైనా మా వదినని కానీ బాధ పెట్టాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను అని ఇక చైతన్య అయితే వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక జ్యోతి గారు, నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని పిలవలేదు, ఇక ఇలాంటి వాళ్ళకి మీ ముందే బుద్ధి చెప్పాలని పిలిచాను అని చైతన్య అంటూ ఉంటాడు. మంచి పని చేశావు, మేము కూడా ఈ ఇందుమతి చేసిన తప్పుకి చాలా కుమిలిపోయాం, బాధపడ్డాం. ఆనంది ఎంత బాధపడ్డదో మాకు అర్థమైంది, బాలే బుద్ధి చెప్పావు అని ఇక జ్యోతి కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జ్యోతి అయితే ఇలాంటి అల్లుడు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది, నా కూతురికి కూడా ఈ విధంగానే బుద్ధి చెప్పాలి, ఇక తనకు కూడా బుద్ధి వచ్చేలా చేయాలి, ఇక చైతన్యే ఆ విధంగా చేస్తాడు అని ఇక తన మనసులో ఇక జ్యోతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగానైతే అందరి ముందు ఇందుమతికి బుద్ధి చెప్పాలని పిలిచి ఇక ఇందుమతి చెంప పలగొట్టి తను చేసిన తప్పుని ఇక అందరికీ తెలిసేలా చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.